అరే క్లాసులో మొదలయ్యి పెగ్గు క్లాసుకే చేరిందే సిల్క్ తో స్టార్ట్ అయ్యి భారీ బల్క్ కే చేరిందే అరే క్లాసులో మొదలయ్యి పెగ్గు క్లాసుకే చేరిందే సిల్క్ తో స్టార్ట్ అయ్యి భారీ బల్క్ కే చేరిందే కార్డులు గీకిందే భారీ రాడ్డులు నూకిందే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు కాకినాడకి వెళ్ళి ఈరోజు మీకు ఒక స్పెషల్ చూపిస్తాను అన్నాను కదా, మీకు తెలియని ప్రదేశం చూపిస్తాను అన్నాను కదా. వైజాగ్ వాటర్ ల్యాండ్ అండి. ఇది చాలా అంటే స్టార్ట్ చేసి 2 months అవుతుంది. February 8న ఇది ఓపెన్ చేశారు. సో దీనికి నేను వద్దామని చెప్పేసి వైజాగ్ వచ్చే ముందు అనుకున్నాను. స్పెషల్లీ దీనికోసమే నేను వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వాటర్ ల్యాండ్ అనేది చిన్న పెద్ద అందరికీ చాలా ఇష్టం అండి, నాకు కూడా ఇష్టము. సో నేనైతే అక్కడ టికెట్ ఉంది, అక్కడ కౌంటర్ ఉంది, ఈచ్ 600 అండి. సో అక్కడ టికెట్ తీసుకొని నేను లోపలికి వెళ్తాను. సో ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మీరు కూడా రెడీగా ఉండండి, ఓకేనా? ఓకే అండి, మరి మనం లోపలికి వెళ్దాము. సో చూసారు కదా, వైజాగ్ వాటర్ ల్యాండ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు వరకు కూడా వాటర్ ల్యాండ్ అనేది విజయవాడ, హైదరాబాదే, మన కాకినాడలో కూడా లేదు, అలాగే ఇక్కడ చుట్టుపక్కల లేదు. ఇన్నాళ్ళు రాజమండ్రిలో ఉండేది, బట్ అది ఆపేశారు. సో వైజాగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వైజాగ్ వండర్ ల్యాండ్ అనేది మీకు నచ్చుద్ది. సో నేను లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాను కాబట్టి డ్రెస్ కూడా ఉంది. డ్రెస్ కోడ్ ఈచ్ 50 రూపీస్. సో డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ ల్యాండ్ లో ఎంట్రీ చేద్దాం. దాన్ని అక్కడ టికెట్ తీసుకున్నాం కదండి, ఇక్కడ డ్రెస్సెస్ ఇస్తారు, ఈచ్ 50 రూపీస్. సో చూసారు కదా, టీ షర్ట్, దీనికి టాప్. ఓకే అండి, మరి ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ ల్యాండ్ పర్సన్ ఎవరైతే ఉందో ఆయన పరిచయం చేస్తాను. ఈ వాటర్ ల్యాండ్ వన్ ఆఫ్ ద బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్ సార్, ఎక్స్క్యూజ్ మీ, సార్ మా సబ్స్క్రైబర్స్కి హాయ్. 2 months అయింది కదా, ఎలా ఉంది మరి జనాలు? 2 months అయింది కదా, మీలాంటి కొంచెం మా వీడియోస్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తే. కానీ ఒకటి ఏంటంటే మా కాకినాడ తరఫు నుండి అయితే మీ వైజాగ్ తప్పకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఏది వాటర్ ఫాల్ అనేది లేదు. ఐ మీన్ రాజమండ్రిలో ఉండేది, ఇప్పుడు క్లోజ్ చేస్తారు. రాజమండ్రిలో ఉండేది కానీ ఇంత రిచ్గా ప్లాన్ చేయలేదు, జస్ట్ ఏదో అక్కడ ఉన్న పీపుల్స్ వెళ్ళడానికి. సో మీ వైజాగ్ వాటర్ ల్యాండ్ ఇప్పుడే వచ్చాను కాబట్టి చూసి ఎలా ఉందో మా సబ్స్క్రైబర్స్ చెప్తే వాళ్ళు తప్పకుండా డబ్బులు సంపాదించాలి ఇవన్నీ సెకండ్. ఇప్పుడు కోవిడ్ వచ్చి జనాలు ఉంటున్నారో పోతున్నారో తెలియట్లేదు. సో వాళ్ళకంటూ ఎంజాయ్మెంట్ అంటే హ్యాపీనెస్, అంతే, అదొక మా మెయిన్ మోటో అన్నమాట. అంటే మీరు ఓన్లీ ఎంజాయ్మెంట్ కోసం పీపుల్స్ అది మంచి డెసిషన్ అండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతుంది. ఓకే, సో చూసారు కదా, మనమైతే ప్రస్తుతానికి ఇక్కడ డ్రెస్సెస్ తీసుకున్నాం. నెక్స్ట్ లోపల ఎంత ఎంజాయ్మెంట్ అనేది ఇస్తున్నారో వీళ్ళు, అది కూడా చూసేద్దాం. సో నా తరఫు నుండి మీరు ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వైజాగ్ వాటర్ ల్యాండ్కి రావాల్సిందే. ఇది కాకినాడ పిల్ల ఆర్డర్. ఓకే, చూసారా, టికెట్ కాకినాడ పిల్ల నాకు చేసేసారు చూడండి. టికెట్ లేకపోతే లోపలికి వెళ్ళివ్వడంట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ మనకి ఇష్టమైన ఫుడ్, ఇది రెస్టారెంట్ అంట. సో మనం ముందు రెస్టారెంట్కి వెళ్ళొద్దు, ఫస్ట్ ఆడుకునే తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదా. సో చూడండి, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చండి. నో ఏంటి, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఫెసిలిటీస్, సో నేను జస్ట్ మొబైల్ చేతిలో ఉంది కాబట్టి వాటర్లో దిగుతాను.
అదిగో వాటర్ చూడండి, మొత్తం పైనుంచి ఒకేసారి ఫోల్డ్ అయిన వాటర్ అందులో పడిన తర్వాత మనం కిందకు వస్తున్నాం. నాకైతే ఫుల్ అంటే మొబైల్ ఉంది కాబట్టి నేను తడవట్లేదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అందరూ మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు. సో ఇంకా చాలా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను రండి. సో ఇదొక వాటర్ ఫాల్ అండి. ఈ వాటర్ ఫాల్ ఏంటంటే పైన చూడండి జారుడు వల్ల అక్కడ చూడండి వాళ్ళందరూ ఒక దాంట్లో కూర్చొని వస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇలా రౌండ్ తిరిగి ఇందులో పడతారు అన్నమాట. సో నేను ఈ ఫోన్ ఉండిపోవడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను, లేకపోతే నా ఎగ్జైట్మెంట్ మీకు మాటలో చెప్పలేదు, వీడియోలో చూపిస్తాను. సో చూడండి ఒక్కసారి అక్కడ చూడండి వాళ్ళు ఎంత ఫోర్స్గా వస్తున్నారో. సార్ అక్కడ చూపియండి, కిందన ఎంకరేజ్ చేస్తున్నారు కమాన్ కమాన్ అని. అద్దుకో చూడండి. సో యూత్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. స్పెసిఫిక్గా ఇది యూత్ సంబంధించింది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ యూత్ అయితే బాగా చేస్తారు కదా. సో చూడండి అంత పెద్ద అక్కడ జారుగల నుంచి ఇక్కడ నుంచి ఇలా ఇలా రౌండ్ చేసి కిందకి డౌన్ అవుతారు అన్నమాట. సో ఇవన్నీ మీకు చూపించాలంటే నేను కంపల్సరీగా వెళ్ళాల్సిందే. సో ఫస్ట్ నేను ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత మీరు విజువల్స్ చూసుకోండి, ఓకేనా? Pieces is a form of art. I'm never gonna look back, 'cause damn I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make it. ఓకే ఫ్రెండ్స్, మరి నేను అక్కడ డాన్స్ చేసిన తర్వాత ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చానండి. ఇప్పటి వరకు చాలా అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనేది ఇది వేవ్ స్విమ్మింగ్ పూల్స్. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఈ వేవ్ స్విమ్మింగ్ పూల్ ఏంటంటే కనుక 5 hours-కి ఒకసారి అది వేవ్స్ వదులుతారు, అంటే కెరటాలు అన్నమాట. సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయో అలాగే మొత్తం కూడా ఈ స్విమ్మింగ్ పూల్లో కెరటాలు అనేవి వస్తున్నాయి. నాకైతే ఇది బాగా బాగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు తప్పకుండా అనేది ఈ వాటర్ వరల్డ్కి రావాల్సిందే. నేనైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఇది 8 బెలూన్స్ అండి. ఇదేంటంటే మనం బాగా అంటే చాలా ఎత్తునుంది, స్టెప్స్ ఉన్నాయి. ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే 8 బెలూన్ ఉందో అందులో అటు ఇటు ఇద్దరు కూర్చోవాలి. సో ఒక్కలగే వెళ్ళిపోయినా అది మీ ఇష్టం అనుకోండి. బట్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఆయన వాటర్ బాయ్ అంటే కరెక్ట్ పొజిషన్ లో కూర్చోబెట్టి అవి పట్టుకోండి అని చెప్పేసి సజెషన్ చేస్తున్నారు మనకి. సో ఇది వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది, ఎంత భయం అంటే అంత. ఇంకా నేనైతే కనుక వాటర్ ల్యాండ్ లో చాలా బాగా ఎంజాయ్ చేశాను.
సో మీరు ఎవరైనా సరే ఇక్కడ నుంచి వైజాగ్ వాటర్ వరల్డ్ రావాల్సిందే, ఎందుకంటే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ పై నుంచి కనుక మీరు వ్యూ చూసినట్టయితే చాలా బాగుందండి. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగో ఇక్కడ నుంచే మనం జారి కిందకి వెళ్ళాలి కాబట్టి ఈ వ్యూ నుంచి మీరు ఫొటోస్ తీసుకొని, ఇది చూడండి, ఇది ఒక వాటర్ జార్, ఇది అందులో ఇద్దరు కూర్చొని ఎలా వెళ్తారు. నేను ఫస్ట్ టైం ఇలా వెళ్ళినప్పుడు మాత్రం చాలా భయం వేసింది, ఒక్కసారిగా కింద పడిపోతానేమో అన్నట్టుగా. సో అదైతే ఇంకా నేను సర్లే రిస్క్ చేసి మీకు వీడియో చూపించాలని చెప్పేసి నేనైతే చేశాను. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ పెడతాను. సో మీరు ఎప్పుడైనా సరే ఇంకోండి, ఇది చూడండి, ఇది ఒక ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం ఈ ఏరియా మనందరికీ కనిపిస్తుంది. చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్ అలాగే చాలా అంటే జారుడు బళ్ళు ఉన్నాయి. చూడండి, ఇది పడుకొని జారేది, ఇక్కడ నుంచి పడుకొని అలా జారుతూ ఆ పూల్లో పడతాము. నేనైతే అది చేయలేదండి, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి. అండ్ ఇది ఇంకొకటి జారేది. సో చూసారు కదా వాళ్ళందరూ, ఇదైతే నాకు నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భయం వేసింది. అందరూ చెయ్యండి చెయ్యండి అని అంటున్నారు కానీ నేను చెయ్యలేదు, ఎందుకంటే ఈ జారే వాటర్ ఏంటంటే ఉందో ముందుకెళ్ళి మళ్ళీ మనం వెనక్కి సైడ్ వస్తాం. ఎక్కడైతే నేను కింద పడిపోతానో మళ్ళీ కాకినాడ పిల్ల మీకు ఎక్కడైతే వీడియోలు ఇవ్వకుండా ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి నేను రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి నేను అదైతే చేయలేదు. చూడండి, మొత్తం అబ్బాయిలు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు, అమ్మాయిల కన్నా ఎక్కువ. సో ఇదైతే మొత్తం రౌండ్ మాట, చాలా రౌండ్ అట్లా వెళ్తూ ఉండాలి. సో మొత్తానికి అయితే వైజాగ్ వాటర్ వరల్డ్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి. మీరు ప్రతి సమ్మర్కి ఎక్కడికో ఒక్క చోటకి వెకేషన్కి అనేది వెళ్తుంది. సో నేను సజెషన్ చేసేది ఏంటంటే ఈ వైజాగ్ వాటర్ ల్యాండ్ అయితే చాలా బాగుంది, చిన్నాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా చూడదగ్గ ప్రదేశం. అండ్ దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు, లేదండి చాలా రీజనబుల్ రేట్స్, జస్ట్ 600 అండి ఈచ్ వన్. అలాగే పిల్లలకి 3 years దాటిన పిల్లలకి టికెట్ తీసుకుంటలేదు. సో నా సజెషన్ ప్రకారం మీరు వైజాగ్ వాటర్ ల్యాండ్ కి వచ్చి అప్పుడు మీరు చూసిన తర్వాత కామెంట్ అనేది చెయ్యండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.